లూకాసు వార్త 7వ అధ్యాయం. అప్పుడు యేసు అప్పిచ్చు 47వ వచనం 46 నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. చదువుల లేఖన భాగంలో నుండి ఆరాధన కొరకై కొన్ని విషయంలో ధ్యానించడానికి సహాయం చేయమని కనికరం చూపి కరుణించున్నాను. వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ యేసుక్రీస్తు అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఇంట్లో ఉంటున్నాడు. అని పేరు సీమోను ఇంటిలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? 35-36 వచనాలు చదివితే పరిశీలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగిన. ఆయన ఆ పరిశీని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశీని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని గుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. ఇక్కడ ఈ సందర్భం అంతా మనం ఎరిగినదే. ఇందులో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎన్నో రకాలుగా ఈ వర్తమానాన్ని తీసుకోవచ్చు. ఎన్నో సైడ్ ఎడిటింగ్లు, ఎన్నో అంశాలుగా చెప్పవచ్చు. ఒకటి పరిచయం ఇంటికి వచ్చాడు, ఒక బోధ చేయొచ్చు. రెండవది భోజనానికి కూర్చున్నాడని ఒక బోధ చేయొచ్చు. మూడవది పాపాత్మురాలనేది ఒక బోధ చేయొచ్చు. నాలుగవది అత్తరు అనేది ఒక బోధ చేయొచ్చు. ఐదవది కన్నీరుతో పాదము కడిగిన ఒక బోధ చేయొచ్చు. ఆరవది తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడుచును. ఇలా ఎన్నో రకాల బోధలు చేయొచ్చు. అన్ని అంశాలు ఉన్నాయి ఇందులో. అయితే వీటన్నిటికంటే ఏడవది ఏంటి అంటే ఆమె విస్తారముగా ప్రేమించింది. ఇన్ని అంశాల్లో ఏడవ అంశం ఏంటి? ఆమె యేసును విస్తారముగా ప్రేమించింది. ఎంత అంటే ఇక కొలత లేదు. యేసు చూపించిన ప్రేమ, ఈ స్త్రీ చూపించిన ప్రేమ
విస్తారముగా అనే పదాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు. అదే ఎఫెసీ పత్రికలో చూస్తే దేవుడి ప్రేమ ఎలాంటిదో ఒక ఉదాహరణ చూద్దాం. 3వ అధ్యాయము 18, 19, 20 వచనాలలో చూస్తే దేవుడి ప్రేమ ఎలాంటిది, అక్కడ దేవుడి ప్రేమను ఎలా వర్ణించారు, ఇక్కడ పాపాత్మురాలి ప్రేమను ఎలా వర్ణించారో చూద్దాం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై, టాపిక్ ఏంటి, ఆ వచనం కాదు సరే. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామతత్వములకు అప్పగించుకునేది. అందుకే నేనేం చెప్పాను, టాపిక్ ఏంటి అని చెప్పాను. డైరెక్ట్గా ఆ మాట చెబితే సరిపోతుంది. మీరు దేవుని పూర్ణత యందు పూర్ణులన్నట్లుగా దేవుని ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పును పొడవును లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థిస్తున్నాను. టాపిక్ ఏంటని చెప్పాను. అందుకే చదివేటప్పుడు ఆడ 20 పాదాలు ఉన్నాయనుకో, 20 పాదాలు చదివితే మన టైం వేస్ట్ అవుతుంది. ఆమె విస్తారముగా ప్రేమించను అని ఆమె ప్రేమను గురించి రాశాడు. మరి దేవుని ప్రేమ ఎలాంటిదంట? దేవుడి ప్రేమను గురించి తెలుసుకోవాలంటే ఏం రాశాడు? దాని వెడల్పు, దాని పొడుగు, దాని లోతు, దాని ఎత్తు ఎంతో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ ఏంటంటే అది. ఈరోజు సముద్రాల లోతును, మౌంటైన్స్ ఎత్తును కౌంటింగ్ చేస్తున్నారా లేదా? సమాజం ఉందా లేదా? ప్రతి దానికి ఒక కొలత, ఒక కొలమానిక ఉంది. వర్షపాతం ఎంత వచ్చిందో కొలత వేస్తున్నారు, భూకంపం ఎంత వచ్చిందో కొలత వేస్తున్నారు, నది ఎంత లోతుందో కొలత వేస్తున్నారు, కొండ మౌంట్ శర్వత బకరము శిఖరము పర్వతము గుట్ట ఎంతెత్తుందో, లేక టవర్స్ ఎంతెత్తున్నాయో, లేక స్టాచ్యూలు దేశభక్తులవి దేశనాయకుల విగ్రహాలు ఎంతెత్తున్నాయో కొలత వేస్తున్నారు. బుర్జ్ ఖలీఫా ఎంతెత్తుందో, ఎన్ని అంతస్తులు ఉన్నాయో, ఈఫిల్ టవర్ ఎంతెత్తుందో, ఇలా ప్రతిదీ కొలతలు వస్తున్నాయి. ఇక కొలత లేని ఏంటంట? కొలత లేని ఏంటి? దేవుని ప్రేమని దాని వెడల్పెంతో, దాని పొడవెంతో, దాని ఎత్తెంతో, క్రీస్తు ప్రేమ లోతెంతో, ఈ 4 రకాలుగా కొలవటం అసంభవం. అంత ఈజీ కాదు. దానికి ఏమని పేరు పెట్టారంటే నిస్వార్థమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ. వేరే పాట రాస్తున్నారు, తోలనాడిన ప్రేమ, బదులు పలకని ప్రేమ వర్ణించారు రకరకాలుగా. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇక్కడ దేవుని ప్రేమని ఈ స్త్రీ పాపాత్మురాల దగ్గర కూడా ప్రేమ ఉంటుందా? అది సబ్జెక్ట్. ఏంటిది అది? పాపాత్మురాల దగ్గర కూడా ప్రేమ ఉంటుందా? అసలు ఎక్కువ ప్రేమ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. కృష్ణుడు
ఎక్కువ ఎవరితో ఉన్నాడో తెలుసా? రుక్మిణితో కాదు, సత్యభామ దగ్గర ఎక్కువ ఉన్నాడు. ఎక్కువ ప్రేమను చూపాడు. కాబట్టి ఇలా రకరకాలుగా కనుక ఒక్కొక్క నామాన్ని మనం వర్ణించుకుంటూ వస్తే ఎవరైతే ఒరిజినల్ అనుకుంటూ వచ్చారో అక్కడ ప్రేమ లోపం ఉంటుంది. అందుకే ఏం చెప్పాడంటే, తల్లి ప్రేమలో లోపం ఉంది, తండ్రి ప్రేమలో లోపం ఉంది, అన్నదమ్ముల ప్రేమలో లోపం ఉంది, అక్క చెల్లెల ప్రేమలో లోపం ఉంది, బంధువుల ప్రేమలో లోపం ఉంది, స్నేహితుల ప్రేమలో లోపం ఉంది. ఆయన ప్రేమ లోపము లేనటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ, ద్వేషము లేనటువంటి ప్రేమ, అసూయ లేనటువంటి ప్రేమ. బట్ ఆ ప్రేమ, అందుకని ఎవరో భక్తుడి పాట రాసుకున్నాడు, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఒక వ్యక్తి ఉండే, ఆ వ్యక్తితోనే నా బంధాలన్నీ తెంపేశాను. అతి ప్రాముఖ్యమైనటువంటి పిల్ల కోటేశ్వరి అని, గురజాల కోటేశ్వరి ఆ పాప పేరు. 10th క్లాస్లో అసలు జిల్లా ఫస్ట్, రాష్ట్ర ఫస్ట్ వచ్చింది ఆ పాప. పూర్తిగా తెలియదు, కానీ మంచి క్లెవర్, చాలా గొప్ప వ్యక్తి. ఎంత భక్తి వైరాగ్యాలో నేను నా పిల్లల గురించి కూడా సాక్ష్యం ఇవ్వట్లా, ఆ కోటేశ్వరి అనే పిల్ల గురించి ఎంతగా సాక్ష్యం ఇస్తుంది. అతి తక్కువ సమయంలో ఆ పాప చనిపోయింది. కారణం ఏంటంటే, వాళ్ళ నాన్న పాడేవాడు ఆ పాట, చివరి దినాల్లో కూడా పాడాడు ఆ పాట. ప్రేమ, యేసుని ప్రేమ కొలవలేనిది వర్ణించాడు దాంట్లో ఆ పాట. ఎవరు రాశారు? రచయిత. భార్య బిడ్డల ప్రేమ, కన్న తల్లి ప్రేమ, బంధువుల ప్రేమ. ఏం రాశాడండి? ప్రాక్టికల్గా రాశాడేమో అనిపించనుకుంటా. ఆ పాట పాడుతుంటే ఆయన ఎంత ఆనందంగా నాకు. ఎందుకంటే నాకు కూడా ఎవరి ప్రేమ లేదు, తల్లిదండ్రి ప్రేమ తెలియదు, అన్నదమ్ముల ప్రేమ తెలియదు, అక్క చెల్లెల ప్రేమ తెలియదు, అసలు ఎవరి ప్రేమ నాకు తెలీదు. ఆ పాటలోనే నేను ఎక్కువ ఆనందించేవాడు. ఫస్ట్ ఆ పసిబిడ్డ చనిపోయింది. ఎందుకు చనిపోయిందా అని ఆలోచిస్తే, ఆ పాప ఏడ్స్తో చనిపోయింది. ఆ పాపకి ఎయిడ్స్ ఎందుకు వచ్చిందా అని చూస్తే, వాళ్ళ నాన్నకున్న ఎయిడ్స్ వాళ్ళ అమ్మకు వచ్చింది. ఆ పాపకి ఎయిడ్స్ ఎందుకు వచ్చింది అంటే, ఆ పాప పుట్టిన తర్వాత ఎయిడ్స్ వచ్చింది వాళ్ళ నాన్నకి. ఎందుకు వచ్చిందంటే, ఒక దరిద్రుడు ఆ పిల్లకి బ్లడ్ అవసరమైతే వాళ్ళ నాన్న బ్లడ్ చెక్ చేయకుండా డైరెక్ట్ ఎక్కిచ్చేసినాడు ఆ పాపకి. అందువల్ల ఆ పాప ఎయిడ్స్కి గురయ్యి షార్ట్ టైంలోనే, అతి తక్కువ టైంలోనే మరణించింది. ఎంతో వేదన. అంత మంచి క్లెవర్, అంత మంచి జ్ఞాని, అంత మంచి భక్తి పర్లాలు, 14-15 ఏళ్ళ వయసులోనే ఆ పాప ప్రత్యక్షత, కూతురండి ఇలా ఉండాలనిపించింది నాకు. ఎంత కన్నీరు మున్నీరయ్యారో అంత. అలాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాక ఆ తర్వాత ఆయన చనిపోయినాడు, ఆ తర్వాత ఆమె చనిపోయింది. అప్పుడు విన్నా నేను ఆ పాట. ప్రేమలు ఎలా ఉంటాయో దాదాపుగా ఆ పాట నేను 2000-2002 సంవత్సరంలో
ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ ఘోరమైన పాపాత్మురాలు ఉంది, ఈయన దగ్గర ఆమె విస్తారమైన ప్రేమ యేసుప్రభు చూడగలిగాడంట. ఈరోజు పాపులను ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. నీతిమంతులతో పని లేదు ఆయనకి. పాపులంటే ఎంత ఇష్టం. ఎంత ఘోర పాప అయినా ఒక మాట చెప్పాడు యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యేసుక్రీస్తుకి ఎవరితో సంబంధం? యేసుక్రీస్తుకి కులమా? యేసుక్రీస్తుకు మతమా? యేసుక్రీస్తుకు ఓదనా? యేసుక్రీస్తుకు జాత? యేసుక్రీస్తుకు డబ్బా? యేసుక్రీస్తుకు బంగారమా? యేసుక్రీస్తుకు పొలాలా? యేసుక్రీస్తుకు మంత్రి పదవులా? ఎవరిని ప్రేమించాడు ఆయన? నా ఎద్దుకు వచ్చు వారిని తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని బయటకు త్రోసివేయను. ఎవరంట వాళ్ళు? ఎవరంట వాళ్ళంటే ఇది బైబిల్ ఎలా ఉంది, సువార్తలు ఏం చెప్తారంటే ఎంత ఘోర పాపి అయినా నా ఎద్దకు వస్తే నేను అతన్ని బయటికి త్రోసివేయను. ఎలాంటి వారిని కోరుకుంటున్నాడు ఆయన? సువార్త పాటలో ఒక పాట పాడతాడు. అలాగే ఒక సువార్త గాయకుడు గడ్డిగుంట రాజబాబు గారు అనే ఒక పాట రాస్తాడు. నిన్నేనయ్యో 10th క్లాస్ తప్పినోడా, ఫెయిల్ అయినోడా, చదువు సందలేనోడా, యేసయ్య ప్రేమించినాడు, పిలుస్తున్నాడు. అది సియోను గీతాల్లో అయితే ఏం పాట ఉందంటే, ఇల్లు వాకిలి లేని వారలు ఇహానమ్మదగని వారలు, ఏమి లేకపోయినా చాలు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇల్లు వాకిలి లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, అందం లేకపోయినా, చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా, ఆస్తులు లేకపోయినా ఆయన ప్రేమ, ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. భూమి మీద ప్రేమను పొందాలంటే అన్ని చూస్తారు. ఆ ఉన్నంత వరకే వాడిని ప్రేమిస్తారు, అవి అయిపోయిన తర్వాత వదిలిపెడతారు. కానీ ఇక్కడ దేవుడు ఎలాంటి వాడంట, ఎంత ఘోర పాపైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన అగాపే ప్రేమను ఇవ్వాలనుకుంటున్నాడు. అందరూ ఆయన ప్రేమను పొందాలనుకుంటుంటే ఈమె ఏం చేసింది? ఈయన ఆయనను విస్తారముగా ప్రేమించడం మొదలుపెట్టింది. ఇది లాజిక్ అంటే, ఇది సబ్జెక్ట్. అందుకంటున్నాడు, అమ్మా నువ్వు విస్తారముగా ప్రేమించావు కనుక ఇదిగో ఈరోజు ఈ క్షణమే నీ విస్తారమైన పాపములు ఏమైపోయినాయి? క్షమించమని. విస్తారమైన పాపములు ఏం చేశాడు ఆయన? క్షమించాడు. నీతిమంతురాలైంది, ఊర్లో తృణీకరించాడు, వెలివేయబడింది, గేలి చేయబడింది, ఏలన చేయబడింది, అవమానపరచబడింది, అసహ్యము అందరికీ ఆమెను చూస్తాయి. అలాంటి వ్యక్తులు యేసుప్రభు ప్రేమిస్తాడు. అలాంటి వ్యక్తుల్ని చేరదీస్తాడు. అలాంటి వ్యక్తుల్ని హక్కును చేర్చుకుంటాడు. అలాంటి వారి పట్ల ఒక ప్రణాళిక ఉంది. వారి పట్ల దయ, వారి పట్ల ప్రేమ, వారి పట్ల వాత్సల్యత ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. డబ్బులు చూస్తూ, వాదన చూస్తూ, కులాన్ని చూస్తే, అధికారాన్ని చూస్తూ ప్రేమించట్లేదు ఆయన. మనుషులకు అలవాటు అది. ఎవడంటే తిరిగితే బాగుంటుంది, ఎవరితో గడిపితే బాగుంటుంది, అనుకున్నాను. విజయవాడలో ఒక 4 వ్యక్తులు నాతో సహవాసం చేసి
కాస్త వాక్యం నేర్చుకొని సేవలో స్థిరపడాలని సువార్త ఎలా చెప్పాలి రోడ్డు మీద, ఇస్లామీ సహోదరులకు ఎలా సువార్త చెప్పాలి, హిందూ సహోదరులకు ఎలా సువార్త చెప్పాలి, సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఆలోచన చేసి ఒక నలుగురు వ్యక్తులు నాతో పాటు వచ్చేవారు. ఒక ఆయన అన్నాడు, ఏవయ్యా ఆ జాషువా మీకు ఒక గోళీ సోడ తాపగలడా? అప్పుడు గోళీ సోడ రూపాయి, 2 రూపాయలు. నిమ్మకాయ సోడ అయితే 2 రూపాయలు. తాపగలడా? నా దగ్గరకు వస్తే మీ కూల్ డ్రింక్స్ తాపిస్తా, టిఫిన్ పెట్టిస్తా, భోజనం పెట్టిస్తా, సంవత్సరానికి 2 జతలు బట్టలు ఇస్తా, ప్రతి సంవత్సరం ఒక బ్యాగ్ ఇస్తా. ఆ జాషువా 1 రూపాయి పెట్టి సోడా తాపగలడా దాహం వేస్తే? నిజమే, ఏమీ లేదు. కానీ వాళ్ళు అన్నారంట, ముస్లిమ్స్కి సువార్త ఎలా చెప్పాలో నువ్వు చెప్పగలవా? హిందూ సహోదరులు అడిగితే సువార్త ఎలా చెప్పాలో నువ్వు చెప్పగలవా? క్వశ్చన్ చేసిన గ్రంథాల మీద నువ్వు చెప్పగలవా? ఇవన్నీ ఇస్తూ మంచిదే, ఇవి చేయగలవా అని అడిగారండి. అవి రావు, ఫారిన్ ఫండ్ వస్తుంది, మరి అవి చేయగలవా అన్నారంట. అవి చేయలేవు, అందుకే అవి చేయగలరు కాబట్టి వెళ్తున్నాం. ఇవి మాకు అవసరం లేదు. ఈ బ్యాగులు, ఈ కూల్ డ్రింక్స్, ఈ టిఫిన్లు, భోజనాలు అవసరం లేదు, మాకు అవి కావాలి. ఎవరెవరు వెంబడించారు? వేరు సహవాసాల వాళ్ళు వెంబడించి నేర్చుకున్నారు. దరిద్రం ఏంటంటే సహవాసం ఉన్న వాళ్ళు నాతో తిరిగే వాళ్ళు ఎవరు లేరు. సహవాసం ఉన్నవారు నేర్చుకునే వాళ్ళు కనపడలేదు నాకు. అది విచిత్రం. ఒక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తే ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మేలు పొందాలి, వాడు బ్రతుకున్నంత వరకు అవన్నీ ఆడికి పోయాక మనం దొరకవు. ఇప్పుడు చాలామంది ఏడుస్తున్నారు, భక్సింగ్ గారితో ఉండి మేము ఏం నేర్చుకోలేకపోయాం. ఆయన తొందరగా మంచం ఎక్కుతారు అనుకోలే, ఆయన అంత తొందరగా చనిపోతారు అనుకోలేదు. ఏం నేర్చుకున్నారు? భక్సింగ్ గారు చెప్పని వారే ఏమన్నా నేర్చుకున్నారు. అందువల్ల ఈమె ఎక్కడో ఒక ఇంట్లో ఉన్నాడని వినింది. విని ఆయన ప్రేమను పొందడానికి వెళ్ళలేదు. ఆశ్చర్యం ఇక్కడ. ఎక్కడో ఉన్నాడని విని పని కట్టుకొని వెళ్ళి ఆమె దగ్గర కలిగినవి, స్త్రీకి తల వెంట్రుకలు చాలా విలువైనవి, స్త్రీ కన్నీరు చాలా విలువైంది, అత్తరు చాలా విలువైంది. డబ్బులు పెడితే కొంటే వస్తుంది అత్తరు. కన్నీరు ఎంతో వేదన వస్తూనే బయటకు వచ్చేది, వట్టిగానే రాదు. అంత మాత్రమే కాదు, అతి ప్రాముఖ్యమైనటువంటి విలువిచ్చే తల వెంట్రుకలు స్త్రీ ఎంత విలువిస్తుందో, ఆ తల వెంట్రుకలతో అవమానకరంగా ఆయన పాదాలు తుడవడం అంటే, కన్నీరుతోనే పాదాలు కడగడం అంటే, అవి చూసి యేసునాథుడు చలించిపోయాడు. చరిత్రలో ఇలాంటి వ్యక్తి ఎవరు నాకు కనపడలేదు. మన భాషలో చెప్పాలంటే భారతీయుల కాడుగా ఆమె భారతరత్న గ్రహీత అయింది. యేసుప్రభు దగ్గర ఏమైంది? భారతరత్న. అందుకనే చెప్పాడు, ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది సీమోను, నువ్వేమైతే పిలిచావు కానీ నీళ్ళు ఇవ్వలేదు నాకు. ఈమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి.
మరి ఈ పరిచయుడి పాపాలు క్షమించబడ్డాయా? లేదు. కాబట్టి పాప క్షమాపణ పొందాలంటే కొంత త్యాగము, కొంత సమర్పణ అవసరం. అది ఒట్టిగానే రాదు. ఒప్పుకుంటారు కొంతమంది, కానీ పాప క్షమాపణ పొందలేదు. ఉదాహరణ చూద్దాము. ఎవరెవరు ఒప్పుకున్నారు? మరి మన దోషములు, మన అపరాధములు, మన తప్పిదములు, పాపము పోవాలంటే ఏం చేయాలి? బైబిల్ నిర్వచనం ఏం చెప్తుంది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం బైబిల్ ఏం చెప్తుంది? మరి వాళ్ళు ఒప్పుకుంటే వారి పాపం పోయిందా? చూద్దాం. మరి ఈమె పాపములు ఎలా పోగొట్టుకోగలిగింది? పాపాత్మురాలైన స్త్రీ. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒప్పుకుంటే జరుగుతుందంట. ఏం జరుగుతుంది? ఒప్పుకుంటే పాపములు క్షమించబడతాయి. మరి ఏమో ఒప్పుకుందా? ఒప్పుకోవాలా. నిర్వచనం అది. బైబిల్ ఎవరెవరు ఒప్పుకున్నారు చూడండి. మొదటి వ్యక్తి నిర్గమకాండం 10వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపమును క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడిని యెహోవాను వేడుకొనుడు అనగా. చాలండి. పాపం ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 19వ అధ్యాయం 34వ వచనం. ఆయన సైకాలజీ ఎలాంటిదో చూడండి. అయితే ఫరో వర్షమును వడగళ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయించు. ఏంటండి? ఏదో అవసరం ఉంది కాబట్టి పాపం ఒప్పుకోవడమే. అవసరం తీరిన తర్వాత దీన్ని తెలంగాణ స్లాంగ్లో ఏమని పిలుస్తారు? ఆంధ్రలో అయితే ఏరు దాటక ముందు ఒకలా పిలిచి ఏరు దాటిన తర్వాత ఒకలా పిలుస్తారంటారు. మరి ఇక్కడే వాడతారు. అవసరం తీరినప్పుడు తీరకముందేమో నేను నీచుని, పాపని, దుర్మార్గుని క్షమించండి అంటున్నాడు. మీకు మీ దేవుని ఎడల కూడా పాపం చేస్తారంటున్నాడు. అవసరం తీరిన తర్వాత ఇది పాపము క్షమించబడలేదు. ఫరో పాపం ఏం కాలేదు? క్షమించబడలేదు. రెండో వ్యక్తిని మనం చూద్దామా? ఒప్పుకున్నాడు, కానీ బైబిల్ నిర్వచనం కొటేషన్ పెట్టి చూస్తే ఆ వాక్యాన్ని ఆ పాపం క్షమించబడలేదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. ఎక్కడ కూడా ఒప్పుకున్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. కానీ ఆమె అయితే పాపం ఒప్పుకోలే. ఇలా బైబిల్ కొత్త కోణంలో అధ్యయనం చేయాలి. 7వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. ఒప్పుకున్నాడు. 20 వచ్చు 21 చదవండి. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజమే. ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నాడు. దోపుడు సొమ్ములో
ఒక మంచి సినారు పై వస్త్రమును 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని ఇదిగో అదిగో ఆ డేర మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఆకాను కూడా ఏం చేసినాడు? ఒప్పుకున్నాడు. ఆకాను కూడా పాపాన్ని ఒప్పుకున్నాడు. కొత్త నిబంధన ప్రకారం మొదటి యోహాను పత్రిక 1:9 ప్రకారం ఒప్పుకున్నారు వీళ్ళు కూడా. కానీ 25-26 చదవండి. ఏం జరిగింది? అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధించితివి, నేడు యెహోవా నిన్ను బాధించినంతగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళ పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మల్లుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. రాళ్లతో కొట్టి చంపి బూడిద చేశారంట. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ ఒప్పుకోవడం ఏంటో తెలుసా? ఒప్పుకోలు సరైనదిగా లేదు. పెదవులతో ఒప్పుకుంటున్నారు. ఒప్పుకోలు ఎలా ఉంది? సరైనదిగా లేదు. ఏదో అవసరతను బట్టి ఏదో ఆశించి ఒప్పుకుంటున్నారు. లోతైన కార్యం జరగలేదు. ఇది దేవుడి సంకల్పము బయటపడిన తర్వాత ఒప్పుకున్నాడు. ముందు ఒప్పుకోలేదు. మరొక వ్యక్తి ఒప్పుకోలేదు. చూడండి, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము. అక్కడ అవకాశం ఇవ్వబడింది ఒప్పుకోవడానికి, కానీ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఏమైందో ఆ దౌర్భాగ్యుడు ఒప్పుకోలేకపోయాడు. ఏమని అడిగాడో చూడండి. 5వ అధ్యాయము ఏం జరిగిందో చూడండి. 25-26. అతడు లోపలికి పోయి తన యజమానుడి ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి నీ పోలేదను. అతడు ఎలీషా అంటాడు వారితో, ఎక్కడికి పోకపోతే ఎక్కడి నుంచి వచ్చావని ఎందుకు అడుగుతాడు? పిచ్చి పట్టి అడుగుతాడా? అక్కడనే ఉంటే ఎందుకు అడుగుతాడు? లాజిక్గా ఆలోచిస్తాడు. ఎక్కడికి పోకపోతే ఆయన ఎక్కడికి పోయి నుంచి వచ్చావని ఎందుకు అడుగుతాడు? ఆయన లేడు అక్కడ, తర్వాత వచ్చాడు, అందుకే అడుగుతున్నాడు. అవకాశం వచ్చిందా లేదా? అయ్యా పొరపాటు చేశానయ్యా, నన్ను క్షమించు, నువ్వు తెలుసుకుంటావు, గుర్తుపడతావు అనుకోలేదు, నేనైతే పోయింది వాస్తవమే అని ఒప్పుకొనిటే ఏమైంది? ఒప్పుకోలే. పైపెచ్చి ఏం చేశాడు? ఎచ్చడికి పోలేదన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యములు వస్త్రములను అర్థమవుతుందా? ఆకాను చేసింది అదే, గెహాజీ చేసింది కదా. బాటలు పోసారు అసలు. కాబట్టి ఇక్కడ గమనిస్తే పనిష్మెంట్ ఏంటి? 27వ వచనం. కాబట్టి నయమానము కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలం అంటిండును అని చెప్పగా, వాడు మంచి వలె చెరడైన కుష్ఠము కలిగి ఎలీషా నుండి బయటికి వెళ్ళాను. ఒప్పుకున్నాడు. ఈయన అసలు ఒప్పుకోలేదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మరి ఆ విస్తారమైన పాపాలు ఎలా క్షమించబడ్డాయి?
బైబిల్ కొట్టేసేయండి, ఒప్పుకోమని చెప్తుంది. ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక వాడి పాపములు ఏం చేయబడతాయంట? క్షమించబడతాయి. మరి యేసు రక్తం ఏం చేస్తుంది? 7వ వచనం, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మరి యేసు రక్తం ఏం చేస్తుంది? అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసము గలవారమైండి. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మరి ఇప్పుడు ఎట్లా ఈమె పవిత్రాలైంది? చూసారు ఎంత ఎంత ఎట్లాంటి సబ్జెక్ట్ ఉంది. ఒప్పుకుంటే పవిత్రులు చేయబడతారు, యేసు రక్తం చేత పవిత్రులు చేయబడతారు. కానీ ఒప్పుకోలే. విస్తారమైన పాపాలు ఏం చేయబడ్డాయంట? అది ఎలా సాధ్యమైంది అంటే ఆమె క్రైమ్ చెల్లించింది, త్యాగం చేసింది, అర్పణ చేసింది. బైబిల్ చూస్తే మరొక వ్యక్తి దగ్గర మార్క్స్ వార్త దగ్గర కొంటాం ఒకసారి. 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. ఈయన అసలు ఒప్పుకోలే, ఏం చేయలే. మరి ఇక్కడ ఏం జరిగింది? 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయనతో చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పాపములు క్షమించబడినని పక్షవాయు గల వారితో అర్థమవుతుందా? ఎవరి విశ్వాసాన్ని చూశారు ఇక్కడ? ఈడికి విశ్వాసం లేదు, ఈడి పాపం ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వాక్యం. విస్తారముగా ప్రేమించినా మన పాపలు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. 2వది, విశ్వాసముతో ఉన్నప్పటికీ మనమే పాపాలు కాదు, ఎవరి గురించి ఆలోచిస్తారో వాడి పాపాలు కూడా ఏం చేయబడతాయంట? క్షమించబడతాయి. ఇది బైబిల్ లాజిక్. ఇది బయట వాళ్ళకి అర్థం కాదు. బైబిల్ లాజిక్. కాబట్టి ఆమె విస్తారమైన ప్రేమ నరకాన్ని తప్పించుకుంది. ఏం తప్పించుకుంది? యమగుండాన్ని తప్పించుకుంది. ఏ పేరంటే ఆ పేరు? రండి మన పాట దగ్గర. లూకాసు వార్త 7వ అధ్యాయం. ఏం పేరంటే ఆ పేరు? ఎవరంటారు అసలు? 37వ వచనం. అది ఆమె పిహెచ్డి. ఆ ఊరిలో ఉన్న ఆమె పిహెచ్డి ఏంటిది? పాపాత్మురాలైన ఒక స్త్రీ. పాపాత్మురాలు. ఆమె పేరేంటి? పేరు లేదు ఆమెకి. పుట్టిన వెంటనే పేరు పెడతారు కదా, ఏదో పేరు పిలుచుకోవడానికి, నిక్ నేమ్ లాగా. కానీ పిలుపు ఏంటి? పిహెచ్డి ఏంటంటే ఇది రాష్ట్రపతి గ్రహీత అద్భుతం. ఏంటంటే ఆమెకి ఇచ్చిన అవార్డు పాపాత్మురాలు. పాపాత్మురాలు ఏం చేయబడిందంటే పరిశేడి కంటే కూడా ఏమైందంట? పరిశేడి కంటే కూడా ఏమైందంట? పాపములు క్షమించబడ్డాయి. విస్తారమైన పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. ఒకటి దేవుని కొరకై, ఒకటి ఆయన కొరకు మనం ప్రేమ కలిగినగా జీవిస్తే ఎంత ఘోర పాపాలైనా క్షమించడానికి సిద్ధంగా. ఆ తర్వాత ఆయనతో మనం ఏమవుతామంటే మునుపు దూరస్తులమే. ఆ పాపం మనల్ని దేవునికి దూరం చేసింది. ఆ పాపం మనల్ని ఏం చేసింది? పాపం మనకి ఏం చేసింది? ఉదాహరణ చూడండి.
3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. పాపం ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది, మనం మందిరాన్ని దూరం చేస్తుంది, సంఘాన్ని దూరం చేస్తుంది, సహవాసం దూరం చేస్తుంది, ప్రార్థనకి దూరం చేస్తుంది, వాక్యానికి దూరం చేస్తుంది, అన్నిటికీ దూరం చేస్తుంది. 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచుండగా దేవుడైన యెహోవా సన్నిధి స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యలో దాగుకున్నాగా, అంటే ఎడబాటు వచ్చింది, గ్యాప్ వచ్చింది. ఇక్కడ రోజు వచ్చేటోడే ఈరోజు ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు, దగ్గర రావట్లా. ఏదైతే లోపల దాగుంటుందో పాపం, అది మనం దాక్కునేటట్టు చేస్తుంది, దూరం అయ్యేటట్టు చేస్తుంది. యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 33, 32 అనుకుంటా. 33 అధ్యాయం 32 వచ్చింది, లేదా 32, 33. 31లో 34. 33 ఆదాము చేసినట్లు 31, 33, 34. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమునకు భయపడి కుటుంబములకు తిరస్కారములకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడగా పరమున్న దేవుని దృష్టికి నేను. కాబట్టి ఇది దాచుకోవడం. గేహాజీ దాచిపెట్టుకోవాలనుకున్నాను, ఆకాను దోసుకొచ్చుకున్న దాన్ని దాచిపెట్టుకోవాలనుకున్నాడు. కానీ పాపాత్మురాలు దాచుకునిందా? తెచ్చుకున్నది దాచుకునిందా? అతి ప్రాముఖ్యమైన కన్నీరు లోపల ఉండాల్సింది బయట తెప్పించింది, పాదాలు కడిగింది, వెలివైన తల వెంట్రుకలతో పాదాలు తూడ్చింది, వెలివైన అత్తరితో పోసింది, అభిషేకించింది. వాటిలో యేసుక్రీస్తు ఏం చూస్తుంటే ఆమెలో ప్రేమను చూశాడు. వాటిని బట్టి ఏం చూశాడు? అప్పుడు బిస్కెట్ ప్యాకెట్ పైన రాక్షరాసం పాటిస్తాడు. కాబట్టి ప్రేమను చూశాడు. ప్రేమ కన్నా అయ్యా రెండు చెయ్యి. కాబట్టి ఈ ప్రేమ ద్వారా ఆమె విస్తారమైన పాపములు క్షమించుకున్నాడు. ప్రేమకు ఆయన కృపకు పాత్రురాలేదు. ఆమె గ్రహించింది. కనుక ఈనాడు మన జీవితాల్లో కూడా మన దోషములు, మన అపరాధములు వలన మనం దేవుడికి దూరమయ్యాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వంలో నా దేవుడు మనల్ని తన ధరికి చేర్చుకోవాలనుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2:13 వచనం ప్రకారం మనం దూరస్తులం సమీపస్తులుగా చేసుకోవాలనుకుంటున్నాం. ఆయనతో సహవాసం ఉండాలని, ఆయన సన్నిధికి రావాలని. ఎఫెసీ 2:13 చూస్తే ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తము వలన సమీపస్తులమయ్యా. దూరస్తులమైనప్పటికీ పాపముల చేత, అపరాధముల చేత మనం దేవునికి దూరం అయిపోయినాం. మనం ఆయన ప్రేమించలేము.
ఆ ప్రేమకు బద్దులం కాలేము. అయితే ఆయనే ప్రేమ చూపాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. ఆయనే మన పట్ల ప్రేమ చూపాడు. ఇక్కడ పాపాత్మురాలు ప్రేమించింది, ఆయన ప్రేమ చూపింది. కానీ మన పట్ల అయితే ఏమిటి? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమైనగా క్రీస్తు మన కోసము చనిపోయాడు. క్రీస్తు మన కోసం మనం ఇంకా పాపలమైనగా. ఆమెలాగా ప్రేమించడానికి మన దగ్గర ఏం లేవు. మనం ఇంకనూ పాపలమే అయినప్పటికీ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? ప్రేమించి. ఆ ప్రేమ నిర్వచనం చెప్పాడు మొదటి యోహాను పత్రిక 3:16. ఎంతగా ప్రేమించాడో చూడండి, ఎలా ప్రేమించాడో చూడండి. ఆమె వస్తువులను అర్పించి ప్రేమించింది, కానీ దేవుడు మన పట్ల చూపిన ప్రేమ ఎలా చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టాడు కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. అది ఎంతగా ప్రేమించండి, తన ప్రాణము పెట్టినంతగా. ఎంత ప్రేమించాడు? ప్రాణం పెట్టాడు. ఇక ఆయన దగ్గర ఏమి? ఆ కలువరి శిలువలో నీ కొరకే నా కొరకే, పాప మానవాళి కొరకే. రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చెప్తున్నాడు, ఏలైనగా పాపములో జీతం మరణం, అంటే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా ఇప్పుడు మనం నిత్య జీవ వారసులమయ్యాం. మరణానికి పాత్రలమైన మనం, పాపాత్మలమైన మనం, మరణపాత్మ పొందవలసిన మనం యేసుక్రీస్తు ద్వారా ఆయన నీ కొరకు నా కొరకు మరణించడం వలన, అందుకని క్రీస్తు యేసు ద్వారా రాయబడింది కదా. మనం ఇప్పుడు ఏమయ్యామంట? నిత్య జీవం. అంత మాత్రమే కాదు, మనం సమీపస్థలమయ్యాం. 135 కీర్తన 2వ వచనం. ఇప్పుడు ఏం చేయాలంట? నిజంగా ఈ అనుభూతి మనం పొందితే ఏం చేయాలంట? యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండే వారులారా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? దూరస్థలమైన మనం ఆయన ఆలయంలోనికి, ఆవరణంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి, మందిరంలోనికి, ఆయనతో సహవాసానికి మనం చేర్చబడ్డాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఆయనను మనం స్తుతించాలి, ఆయన మనం ఆరాధించాలి. ఇంకా పాపంలో, దోషంలో మనం ఉంటే ఆయన స్తుతించలేము, ఆరాధించలేము. ఇంకా దూరస్తులుగానే ఉంటే ఆయన స్తుతించలేము, ఆరాధించలేము. ఆయన మన ఎడల ప్రేమను వెళ్ళపరిచాడు. ఇంకా పాపమైనగా ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణం చెందాడు. ప్రేమ ఎట్టిదో రుజువుపరిచాడు, సమీపస్తులు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ హక్కు ద్వారా, ఆ కారణం చేత మనం ఏం చేయాలంట?